హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బన్ను వేణుగోపాల్. ఇదైతే చపాతీ లడ్డు అండి. పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు ఒక 10 నిమిషాల్లో చేసేయచ్చు. ఈ చపాతీ లడ్డు చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దామా? దీనికోసం ముందుగా మనం నార్మల్గా చపాతీలు చేసుకుంటాం కదా, అలా చేసుకొని ఇలా మంచి రంగు వచ్చేదాకా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత వీటిని కొద్దిగా గోరువెచ్చగా అయినప్పుడు ఇలా ముక్కల్లాగా చేసుకోవాలి. ఇలా ముక్కల్లాగా చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని ఇలా కొద్దిగా బరకగా మిక్సీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి బెల్లము, ఫ్లేవర్ కోసం యాలకులు తీసుకొని మిక్సీ చేసుకోవాలి. చక్కెరతో బాగుండదండి, బెల్లంతోనే బాగుంటుంది. వీలైనంత వరకు చక్కెరని అవాయిడ్ చేయండి. ఇలా మిక్సీ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని లడ్డూలాగా చేసుకోవడమేనండి. అంతేనండి. చూడండి, చాలా బాగుంటుంది స్వీటు. ఈ స్వీటు అప్పటికప్పుడు చేసిన చపాతీలతోనే బాగుంటుందండి, మిగిలిన వాటితో అస్సలు బాగోదు. ఈ చపాతీ లడ్డు అయితే నిలవ ఉండదండి, అప్పటికప్పుడు చేసుకొని తినేయడమే చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా తయారు చేసుకునే చపాతీ లడ్డు రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఇంకా చాలామందికి రీచ్ అవుతాయి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.